ఈ మధ్యకాలంలో కోళ్లు చనిపోతున్నాయని చెప్పేసి మన ఫాలోవర్స్ కాల్ చేశారు. నాకు కాల్ చేసి కొన్ని ఫొటోస్ పంపించారు. మార్నింగ్ టైం బాగానే ఉంటున్నాయి, నైట్ టైం గంపల కింద కప్పుచ్చుతాం కదా, కప్పుచ్చినప్పుడు మొత్తం పడుకుంటే చనిపోతున్నాయి. నా ఫామ్ లో కూడా దాదాపు నాకు 5 పెట్టెలు చనిపోయినాయి, ఒక పుంజు చచ్చిపోయింది. మీ మొత్తం ఎన్ని కోళ్ళు చనిపోయినాయో కామెంట్ చేయండి. మనం బాగా ఇష్టంగా పెంచుకున్న కోళ్ళు చనిపోతే చాలా బాధ ఉంటుంది. అసలు ఆ బాధ చెప్పలేము. ఫామ్ లో కోళ్ళు రోజు 1-2 కోళ్ళు చనిపోతూనే ఉన్నాయి. నేను చనిపోయిన కోళ్ళను పోల్ట్రీ వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నీట్ గా పోస్ట్ మార్టం చేసి నాకు ఏం చెప్పాడంటే, కోళ్ళకి VVND వైరస్ ఉంది. ఈ వైరస్ ఉంటే ఒకదానికొకటి సోకి ఈ మొత్తం కోళ్ళని చనిపోతాయని చెప్పాడు. వైరస్ సోకిన కోళ్ళని ఫస్ట్ బయటికి వదలకుండా ఒక గంపలో గానీ గాబులో గానీ వేసించాలి. ఒకదానికొకటి దగ్గర ఉంచకూడదు. VVND వైరస్ తగ్గించాలంటే న్యూరేస్ అడ్వాన్స్ ఈ లిక్విడ్ ని 200 ml 20 లీటర్స్ వాటర్ లో కలుపుకొని మొత్తం కోళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతూ అక్కడ స్ప్రే చేయాల్సి ఉంటుంది రోజు ఈవినింగ్ టైంలో. ఇలా 5 days చేయాలి. తర్వాత విరాక్స్ SDIC ఈ పౌడర్ వచ్చేసి కోళ్ళు నీళ్లు తాగుతాయి కదా, ఆ వాటర్ లో మొత్తం మిక్స్ చేసి వేయాలి. ఇది 1 గ్రామ్ వచ్చేసి 5 లీటర్ వాటర్ లో కలుపుకొని కోళ్ళకు తాగించాలి. ఇలా తాగిస్తే 5 days తాగిస్తే వైరస్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు ఈ మెడిసిన్ వాడిన తర్వాత నా ఫామ్ లో కొంచెం మోర్టాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇది వాడితే ఒక 90% వరకు తగ్గుతుంది. ఈ వీడియో మన కోళ్ళు పెంచే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్లీజ్ డు ఫాలో అండ్ సబ్స్క్రైబ్.